హాయ్ అండి. హోమ్ వాల్గాస్ రొయ్యలు పచ్చడి అండి. 7 కేజీల రొయ్యలు నీట్గా కడిగేసాను. ఒక 10 సార్లు కడిగేసి ఇలా ఒక స్పూను పసుపు ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టాలి. ఇవి కొంచెం బాగా ఆ నీరంతా వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత అవన్నీ వంచేస్తానండి. కొంతమంది అవన్నీ ఎగరనిస్తారు. అలాగన్నా ఆ నీళ్ళు వంచేస్తే పచ్చడి నీచు వాసన రాదు. చట్నీ ప్రాసెస్ మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇది బాగా ఉడకాలండి. చూసారు కదా రొయ్యల్లో వాటర్ ఎంత వస్తుందో. ఇదంతా కొంచెం 2 పొంగులు రావాలి. అప్పుడు వాటర్ అంతా స్ట్రైనర్లో వడగట్టేస్తాను. ఇలా చేసి చూడండి. 7 కేజీలు రొయ్యలకి క్వాంటిటీ 2 కేజీల పచ్చడి వస్తుందండి. వెయిట్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు 2 కేజీలు కొంచెం పైన వస్తుంది. ఇవి బాగా ఉడకాలండి. ఇంకా ఉడుకు పట్టలేదు. ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వడపోయింది. స్ట్రైనర్లో వడపోస్తానండి. వాటర్ వచ్చింది. 7 కేజీల రొయ్యలకి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఆ వాటర్ అంతా స్ట్రైనర్లో వడపోసేసి ఈ వాటర్ అండి దాంట్లో వాటర్ ఇలా తీసేసి చట్నీ చేస్తే చట్నీ నీటి వాసన ఉండదండి. కొంచెం వాటర్ ఏమైనా ఉండదని ఎగరబెడుతున్నాను. మిగతా ప్రాసెస్ చట్నీ తయారీలో చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.